హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో చిత్తూరు అమ్మాయి. ప్రెసెంట్లీ ఈ వీడియోలో మీకైతే నేను ఒక బ్యూటిఫుల్ డెకర్ని చూడడానికి చాలా క్లాసీగా ఎలిగెంట్గా ఉండేటువంటి డెకర్ని అయితే చూపిస్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇంకా ఈ డెకర్కి కావాల్సినటువంటి వాటిని చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే హ్యాపీ బర్త్డే ఎల్ఈడి లైట్ని అయితే తీసుకుంటున్నాను. ఇది నియాన్ సైన్ అనమాట. ఇంకా ఫస్ట్ టైం అయితే ఈ ప్రాపర్టీని అయితే యూస్ చేస్తున్నాను. ఇది బాక్స్ మోడల్స్ లో ఉంటుంది అండ్ లోపలైతే మనం బెలూన్స్ ని ఇన్సర్ట్ చేసుకోవాలి. నేను యూస్ చేస్తున్నది గ్రీన్ గ్రాస్ ప్యానల్, సో అది విజిబుల్ ఉంటుందన్నమాట. దాన్ని కవర్ చేయడానికి కోసమని బ్యాక్ డ్రాప్ లో నేను ఈ కటన్ అయితే యూస్ చేస్తున్నాను. అండ్ మీరు చూసినటువంటి బెలూన్స్ అనమాట, ఇవన్నీ నేను థీమ్ లో నుంచి ఆర్డర్ చేసుకున్నాను. ఇంకా డెకర్ కి కొంచెం అవుట్పుట్ మంచిగా రావడానికి కోసం అని చెప్పి మీరు చూసినటువంటి డెకర్ ని ఆర్డర్ చేసుకున్నాను. అండ్ దాంతో పాటు ఈ బెలూన్స్ కూడా ఆర్డర్ చేసుకున్నాను. అండ్ మీరు చూసినటువంటి బెలూన్ యొక్క సైజ్ అయితే 5 ఇంచ్. ఇప్పుడు మీరు చూసినటువంటి డెకర్ ని చింటూ యొక్క బర్త్డే 13th బర్త్డే కి యూస్ చేస్తున్నాను. అండ్ గ్రీన్ గ్రాస్ ప్యానల్స్ అనమాట మీరు చూస్తున్నదైతే, ఇది కూడా నేను టీము నుంచి ఆర్డర్ చేసుకున్నాను. ఇందులో నేనైతే 7 సెట్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. ఈ సెట్ లో మనకి 10 ప్యానల్స్ అయితే వస్తుంది. ప్రతి పీస్ అనేది 10x10 ఇంచ్ ఉంటుంది అనమాట. ఇంకా నాకు ఈ సెట్ అయితే $11.5 వరకు పడింది. టోటల్ గా నేను 7 సెట్స్ అయితే తీసుకున్నాను. విత్ ట్యాక్స్ నాకు $90 వరకు పడింది. ఇంకా ఈ క్లిప్స్ లో మీరు చూసినటువంటి జిప్ టైప్స్ ని యూజ్ చేసి నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిక్స్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 ప్యానల్స్ ని తీసుకొని ఒకదానితో ఒకటి ఇన్సర్ట్ చేసుకుంటున్నాను. వీళ్ళు ప్యానల్స్ తో పాటు ఈ జిప్ టైప్స్ కూడా ఇస్తారనమాట. ఈ జిప్ టైస్ అనేది వన్ సైడ్ అయితే మనకి ఫ్లాట్ గా ఉంటుంది అండ్ వన్ సైడ్ అయితే మాత్రం జిగ్జాగ్ గా ఉంటుంది అనమాట. ఉన్నటువంటి ప్యానల్స్ ని అన్నిటిని నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 గా ఫామ్ చేసేసుకున్నాను. ఇప్పుడు నేనైతే ఆల్రెడీ అరేంజ్ చేసుకున్నటువంటి 2 ప్యానల్స్ ని మరొక 2 ప్యానల్స్ కి యాడ్ చేసుకుంటున్నాను. ఈ వీడియో క్లిప్ లో చూస్తున్నట్లు ఇప్పుడు నేనైతే 4 ప్యానల్స్ ని యాడ్ చేసుకున్నాను. అలా ఉన్నటువంటి ప్యానల్స్ అన్నిటినీ 4 ప్యానల్స్ గా ఇప్పుడు నేను ఫామ్ చేసుకున్నాను. ఇక మీకే తెలుసు ఎలా ఫామ్ చేసుకోవాలి అని చెప్పి. సో అలా 4 ప్యానల్స్ ని మళ్ళీ 4 ప్యానల్స్ తో నేను యాడ్ చేసుకుంటూ వచ్చేసాను. అట్లీస్ట్ 1 అవర్ అయితే పడుతుందన్నమాట ఇది మొత్తం జిప్ టైస్ చేసుకోవడానికి. అండ్ నేనైతే ఒక టిప్ చెప్పాలనుకుంటున్నాను. ఎవరైనా ఇలాంటి టేకన్ చేద్దాము అనుకున్నప్పుడు మాత్రము పార్టీస్ టైంలో ముందు రోజే ప్రిపేర్ చేసి పెట్టుకోండి. అండ్ అదే రోజు చేయాలనుకుంటే మాత్రం కొంచెం టైం అయితే పడుతుంది. జస్ట్ ఓన్లీ పార్టీకి ముందు టైంలో బలూన్స్ బ్లో చేసేసుకుంటే సరిపోతుంది. ఫైనల్లీ నేనైతే మొత్తం ప్యానల్స్ ని ఒకదానితో ఒకటి టై చేసేసుకున్నాను. అలా టై చేసుకునేటువంటి ప్యానల్స్ ని మీరు చూస్తున్నట్లు ఈ వీడియో క్లిప్స్ లో నేను బ్యాక్ డ్రాప్ కి అయితే జిప్ టైస్ యూస్ చేసి ఫిక్స్ చేసుకున్నాను. ఇక్కడ జిప్ టైస్ అనేది కొంచెం పెద్దవి యూస్ చేశాను. ప్యానల్స్ అనేది కొంచెం హెవీ అవుతుంది, సో జిప్ టైస్ అనేది కొంచెం లూజ్ కూడా అవుతుంది అనమాట. అండ్ పార్టీ టైంలో మీరు ముందుగా కొంచెం మళ్ళీ ఫిక్స్ చేసుకోవాలి. పట్టి వెనక లాగేసుకున్నారంటే జిప్ టైస్ అనేది టైట్ అవుతుంది. అండ్ మీరు చూస్తున్నారు ఈ ప్యానల్స్ కొంచెం విజిబుల్ ఉందన్నమాట. సో దాన్ని కవర్ చేయడానికి కోసం అని చెప్పి మీరు చూస్తున్నట్లు ఈ బ్యాక్ డ్రాప్ కర్టన్ అయితే నేను యూస్ చేస్తున్నాను మరొక థ్రెడ్ యూస్ చేసి. ఈ కర్టన్ అనేది కొంచెం డార్కర్ షేడ్ లో ఉన్నది కూడా యూస్ చేయొచ్చు అనమాట. అండ్ ఈ ప్యానల్స్ అనేది మీ డెకర్ కి ఎంత కావాలో ముందుగానే డిసైడ్ చేసుకొని ఆర్డర్ చేసేసుకోండి. ఇప్పుడైతే ఈ డెకర్ ని చేస్తున్నాను. యాక్చువల్లీ చెప్పాను ఈ బాక్సెస్ లాగా ఉంటుందని చెప్పి. దీనికోసం అని మీరు చూస్తున్నట్లు నెంబర్ 3, నెంబర్ 1 ఇంకా కొన్ని గ్లూ స్టిక్స్ అయితే ఇచ్చారు. జస్ట్ గ్లూ స్టిక్ ని యూస్ చేసి నెంబర్స్ ని బాక్స్ కి ఫిక్స్ చేసేసుకొని ఇంకా లోపల మనం బెలూన్స్ బ్లో చేసుకుని వేసుకోవడమే. నేను యూజ్ చేస్తున్నది బ్యాక్ డ్రాప్ కి అయితే గ్రీన్ గ్రాస్ ప్యానల్స్ ని. సో దానికి సరిపోయేలాగా చింటూ ఈసారి అయితే పాస్టల్ కలర్స్ లో బెలూన్స్ ఉండాలి అని చెప్పాడు. బట్ నేను గ్రీన్ కలర్ కాంబినేషన్ లోనే డిఫరెంట్ కాంబినేషన్స్ అనమాట దాని అయితే ఆర్డర్ చేశాను. బై మిస్ నాకు ఈ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది. తర్వాత ఇంకొంచెం బాగుండడానికి కోసం అని చెప్పి మళ్ళీ ఒక 5 ఇంచ్ బెలూన్స్ అయితే వేరే కలర్స్ ని యాడ్ చేసుకున్నాను. ఇంకా బెలూన్స్ ని టై చేసుకోవడానికి ఈ బెలూన్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూస్తున్నట్లు
ఫస్ట్ అయితే క్రీమ్ కలర్ బెలూన్స్ ని బ్లో చేసుకుంటున్నాను. ఫస్ట్ 2 బెలూన్స్ ని బ్లో చేసి తర్వాత ఇంకొక 2 బెలూన్స్ ని బ్లో చేసి ఆ 2 బెలూన్స్ ని ముందుగా బ్లో చేసుకున్నటువంటి 2 బెలూన్స్ తో నేను టై చేసుకుంటున్నాను. అంటే ఫ్లవర్ లాగా ఒక మొత్తం 4 బెలూన్స్ ఉంటుంది. సేమ్ ప్రాసెస్ ని అలాగే ఉన్నటువంటి బెలూన్స్ కూడా రిపీట్ చేశాను. Oh, I got lost on the way to you in an orange sky by the ocean blue. Every mile lost, my soul renewed, taken by the sunrise and the golden view. Walking slowly in the mountains underneath the constellations. Yeah, I know that you've been waiting for me. Time is losing all its meaning, like I'm living in a dream, and I've been chasing all the feelings I need. It's in these moments with words unspoken, my eyes wide open, life tastes so sweet. It's in these moments where all I know is coming into focus, and now I see. It's in these moments. It's in these moments. Oh, I got love. నెక్స్ట్ అయితే నేను 5 ఇంచ్ బెలూన్స్ ని ఒక 3 ఫ్లవర్స్ లాగా ఫామ్ చేసుకుంటున్నాను. Know that you've been waiting for me. Time is losing all its meaning, like I'm living in a dream, and I've been chasing all the feelings I need. It's in these moments with words unspoken, my eyes wide open, life tastes so sweet. It's in these moments. ఇక సేమ్ ప్రాసెస్ ని రిమైనింగ్ బెలూన్స్ కూడా అప్లై చేశాను. Like the river flows, walking slowly in the mountains underneath the constellations. Yeah, I know that you've been waiting for me. Time is losing all its meaning, like I'm living in a dream, and I've been chasing all the feelings I need. It's in these moments with words unspoken, my eyes wide open, life tastes so sweet. It's in these moments where all I know is coming into focus, and now I see. It's in these moments. It's in these moments. It's in these moments. ఇంకా డెకర్ కోసమని 4 బెలూన్స్ ని అట్లనే 3 బెలూన్స్ ని మొత్తం అరేంజ్ చేసేసుకున్నాను. Losing all its meaning, like I'm living in a dream. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆల్రెడీ రెడీగా ఉన్నటువంటి 4 బెలూన్స్ ని 1 by 1 కలర్ అన్నమాట. మీరు చూస్తున్నట్లు బెలూన్ అయితే నేను టై చేసుకుంటున్నాను. మీరు ఇలాంటి బిగ్ బెలూన్స్ ని యూజ్ చేయకపోయినా టై చేయడానికి దారమైన యూజ్ చేయొచ్చు. నేనైతే 2 ప్యాక్స్ ఆఫ్ బిగ్ బెలూన్స్ అయితే కొన్నాను. ఇదైతే ఒక ఫస్ట్ ప్యాక్ అన్నమాట. నాకు సైజ్ అనేది తక్కువ అనిపించింది. సో సెకండ్ ప్యాక్ నుండి యూజ్ చేసి అండ్ మళ్ళీ క్రీమ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బెలూన్స్ అయితే బ్లో చేసుకొని టై చేసుకున్నాను. These moments with words unspoken, my eyes wide open, life tastes so sweet. ఇప్పుడు మీరు చూస్తున్నది 5 ఇంచ్ బెలూన్స్. సో ఈ బెలూన్స్ ని యాడ్ చేయడం వల్ల డెకర్ అనేది మరింత బాగుంటుంది చూడడానికి. ఇప్పుడైతే నేను ఈ 5 ఇంచ్ బెలూన్స్ తో గాలాన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఎలా ప్రిపేర్ చేస్తున్నాను అంటే ఫస్ట్ 2 బెలూన్స్ ని బ్లో చేసుకోవాలి, తర్వాత 2 బెలూన్స్ ని బ్లో చేసుకోవాలి. ఇప్పుడు 2 బెలూన్స్ ని రెండు టై చేసేసుకున్నామంటే 4 బెలూన్స్ లాగా ఫ్లవర్ లాగా ఫామ్ అవుతుంది. అలా అన్ని బెలూన్స్ ని మనము 4 గా ఫామ్ చేసేసుకోవాలి. తర్వాత 4 బెలూన్స్ ని మంచిగా బెలూన్ తో టై చేసేసుకోవాలి. Focus, and now I see. It's in these moments. It's in these moments.
a winding road in the dark of night with the stars aglow. Heaven's up above, got me below as I head to you like the river flows. Walking slowly in the mountains underneath the constellations. Yeah, I know that you've been waiting for me. Time is losing all its meaning, like I'm living in a dream, and I've been chasing all the feelings I need. It's in these moments with words unspoken, my eyes wide open, life tastes so sweet. It's in these moments where all I know is coming into focus, and now I see. It's in these moments. It's in these moments. It's in these moments. సేమ్ ప్రాసెస్ ని దీనికి కూడా రిపీట్ చేస్తున్నాను. My loves, my soul renewed, taken by the sunrise and the golden view. బాక్స్ లోకి కొన్ని బెలూన్స్ అయితే యాడ్ చేస్తాను. ఇవి కూడా చిన్నగా బ్లో చేసుకోవాలి. ఇంకా డెకర్ కోసం అని చెప్పి బాగుంటుంది అని చెప్పి దీనైతే తీసుకున్నాను. దీనైతే ఆర్టిఫిషియల్ పంపాస్ గ్రాస్ అని అంటారు. దీన్ని యాడ్ చేయడం వల్ల అక్కడక్కడ డెకర్ అనేది కొంచెం బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే బ్యాక్ డ్రాప్ కి ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నటువంటి గార్లాండ్ అయితే ఫిక్స్ చేసేసాను. తర్వాత మీరు చూసినటువంటి స్మాల్ గార్లాండ్స్ ని యాడ్ చేస్తున్నాను. ఎలా అంటే Taken by the sunrise and the golden view. Walking slowly in the mountains under. ఇంకా మనకి ఎక్కడ కావాలనుకుంటే అక్కడ ఇలా అరేంజ్ చేసేసుకోవచ్చు. ఇంకా గార్లాండ్స్ కి అక్కడక్కడ గ్రాస్ ని అయితే నేను యాడ్ చేశాను. ఇంకా ముందుగా ప్రిపేర్ చేస్తున్నటువంటి 3 బెలూన్స్ ని కూడా అక్కడక్కడ యాడ్ చేశాను. ఇంకా దాంతో పాటు నియాన్స్ అన్ని కూడా యాడ్ చేశాను. 5-inch బెలూన్స్ తో ఫామ్ చేసినటువంటి గార్లాండ్ అయితే నాకైతే అంత సాటిస్ఫాక్షన్ అయితే అనిపించలేదు. ఎందుకంటే చూడొచ్చు మీరే కూడా యూనిక్ గా అనిపించలేదు. నెక్స్ట్ టైం మాత్రం డెఫినెట్లీ మంచిగా రావడానికి ట్రై చేస్తాను. సో ఇదన్నమాట చింటూ యొక్క 13th బర్త్డేకి నేను చేసినటువంటి గ్రీన్ గ్రాస్ ప్యానల్స్ తో డెకరేషన్. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అయ్యి ఉంటుంది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చిందంటే మాత్రం డెఫినెట్లీ కమెంట్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి. అండ్ మరిన్ని బ్యూటిఫుల్ వీడియోస్ కోసం కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. స్టే ట్యూన్డ్ టు మై ఛానల్. బై.